ఒక సైడ్ అంటే 2 సైడ్స్ వెళ్ళిపోతుంది. బాగుంది. ఇది పార్టిషన్ కా అండి శ్రీనివాస్ అవును గారు? మ్యామ్. ఈ సెక్షన్ వచ్చేసి ఇది పార్టిషన్ ప్రొఫైల్ మేము మామూలుగా మనకి హాల్ కానీ ఇంట్లో ఏ ప్లేస్ అయినా రెండుగా డివైడ్ చేయడానికి మామూలుగా వుడెన్తో కాకుండా సపరేట్గా ఇలా ప్రొఫైల్ విత్ గ్లాస్తోని పార్టిషన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్, డిజైన్, గ్లాస్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే. అది మనం ఫుల్లీ కస్టమైజ్డ్. ఇది కూడా మనం సైట్లో మెజర్మెంట్ తీసుకొని డిజైన్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఫ్యాబ్రికేట్ తీసుకెళ్ళి చేసి సైట్లో ఇన్స్టాల్ చేస్తాం మేము. ఓకే. దీంట్లో ఇది కూడా మనకి కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ అన్నమాట. ఫుల్లీ కలర్ కస్టమైజ్డ్ కావచ్చు, గ్లాస్ సైజ్ కానీ కావచ్చు. ప్రొఫైల్ కానీ ఏది అయినా కానీ మనం కస్టమైజ్ చేసిస్తాం. ఇది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. గ్లాస్లో లాగానే సేమ్ ప్రొఫైల్లో కూడా మనకి 3-4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. డిజైన్ కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఓకే. బాగుందండి. యాక్చువల్గా లుక్ అంటే తెలియకుండా ఒక క్లాసీ లుక్ ఉందన్నమాట. అవును. చాలా బాగుంది. అంటే జనరల్గా ఏంటి అంటే హాల్కి డైనింగ్ టేబుల్కి కొంచెం పార్టిషన్ టైప్ లాగా పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే వుడ్ టైప్ చేసి అక్కడ ఒక బొమ్మలు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు కానీ బట్ ఈ ఐడియా ప్రొఫైల్లో కూడా కొంచెం బాగుంది. డిఫరెంట్ లుక్. యా, నైస్. బాగుందండి. సో ప్రెసెంట్ మనం పార్టిషన్ డోర్ దగ్గర అయితే వచ్చాం. క్లోజ్ చేసినప్పుడు ఎలా ఉందో మీరు చూసారు కదా. ఇది ఓపెన్ చేయడం అంటే 1 సైడ్ లాగితే 2 సైడ్ డోర్స్ కూడా అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కూడా. అంటే ఇది జనరల్గా కస్టమైజ్ కూడా చేస్తారంట. మనకి ఎంత సైజులో కావాలి, అలాగే ఏ కలర్ కావాలి, ఇవన్నీ కస్టమైజ్లో కూడా చేస్తారు. జనరల్గా మనం చూసినట్లయితే కిచెన్కి అలాగే లేదంటే హాల్కి, డైనింగ్ టేబుల్కి వీటికి పార్టిషన్ టైప్గా అక్కడ మనకి కొంచెం వుడ్ వర్క్లా చేయించుకొని దాన్ని సపరేట్ చేస్తాం కదా. అలా కాకుండా ఇలా కూడా మనం సపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది లుక్ వైజ్ కానీ అన్నిటి వైజ్. శ్రీనివాస్ గారు, మనం పార్టిషన్ డోర్ చూసాం కదా, అలాగే కిచెన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్పెషల్గా? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర కిచెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇంటీరియర్ పార్ట్లో కిచెన్ ఒకటి కాబట్టి దాంట్లో మన దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంపోర్టెడ్ బ్రాండ్స్లో జర్మన్ మేక్లో బ్లమ్ ఉంది, హ్యాప్లే ఉంది, హెటిక్ ఉంది, తర్వాత స్లీక్, ఎప్కో, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి కిచెన్ యాక్సెసరీస్ ఉంటాయి. అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ సిరీస్ వచ్చేసి టాండమ్ బాక్స్ అంటారు కదా. రెగ్యులర్గా మనం వుడెన్ డ్రాస్ కాకుండా ఇది మెటల్ ఫ్రేమ్తో టాండమ్ బాక్సెస్ ఉంటాయి. ఓకే. ఇది డిఫరెంట్ హైట్స్ ఉంటాయి. ఈ సైట్లో ఏంటంటే ఫుల్లీ కస్టమైజ్డ్. మీ విడ్త్ ప్రకారం మీరు సైట్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కార్పెంటర్ మీకు బాటమ్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ ఫేషియాతో సైట్లో ప్రిపేర్ చేస్తాడు. ఇది డిఫరెంట్ వెయిట్ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి. మామూలుగా గ్రే ఫినిష్ కాకుండా మ్యాట్ బ్లాక్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, సిల్వర్ ఫినిష్ ఉంటుంది. ఇలా ఫినిషెస్తో పాటు వెయిట్ కెపాసిటీ, కస్టమైజ్ ఆప్షన్స్ తోటి మన దగ్గర టాండమ్ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి కట్లరీ అంటారు. మేము మామూలుగా స్పూన్స్ కానీ, ఫోక్స్ కానీ, నైఫ్స్ చేసుకోవడానికి కట్లరీ ట్రే ఉంది. బౌల్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, పెద్ద బౌల్స్ పెట్టుకోవడానికి మీకు టాండమ్ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు వీటికి కూడా గ్లాస్ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా చాలా మంది. ఇంతకు ముందు అయితే మొత్తం వుడ్ వాడారు, బట్ ఇప్పుడు మళ్ళీ గ్లాస్ వాడుతున్నారు కదా. సో అవి కూడా అవైలబుల్ గ్లాస్లో ఉన్నాయి మ్యామ్. గ్లాస్లో ఏంటంటే మనం ఇన్నర్ టాల్ యూనిట్లో చూసుకోవచ్చు. ఈ సిరీస్లో గ్లాస్ దొరుకుతాయి మన దగ్గర. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం స్టోరేజ్లో ఇవి గ్లాస్ యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి విజిబిలిటీ కోసం ఫ్రంట్ మొత్తం గ్లాస్ ఇవ్వచ్చు. ఇది కూడా ఫుల్ కస్టమైజ్డ్ డ్రాస్. మీ సైట్లో ఉన్న సైజుని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాంట్రీ యూనిట్ అంటారు మేము దీన్ని. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా గ్లాస్ ఉంది, ఓకే, ఇట్లా డైరెక్ట్గా ఈ వుడ్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ప్రొఫైల్ డోర్ పెట్టుకోవచ్చు. మన ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ప్రొఫైల్ డోర్ తీసుకుంటే ఫుల్ విజిబిలిటీ ఉంటుంది. ఆ ఆప్షన్లో వెళ్ళిపోవచ్చు. ఇది ప్యాంట్రీ యూనిట్లో ఈ 2 వెరైటీస్ ఉన్నాయి. అదే మనకి ప్యాటర్న్ కావాలనుకుంటే ప్యాంట్రీలో వచ్చేసి ఈ 2 వెరైటీ. మనం ఓపెన్ చేయగానే ఫుల్ డ్రాస్ అన్ని ఒకసారి ఓపెన్ అయిపోతాయి. ఇది మనం డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్నర్ డ్రావర్, మనకి ఏ డ్రా కావాలంటే ఆ డ్రాని మనం ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కూడా మనకి ఇట్లా ఫుల్ మెటల్ కవర్ది ఉంటుంది, గ్లాస్ది ఉంటుంది. 2 వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా. సో ఇక అదే మన ఇష్టాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫుల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు సైట్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది, విడ్త్, హైట్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేడీస్ హౌస్ మొత్తం కూడా వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ కిచెన్ అనేసరికి ఇంకా వాళ్ళు ఎలా ఉండాలన్నది ముందు ఒక ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలి అన్నది మన దగ్గర ఏంటంటే కిచెన్లో కలర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. తర్వాత దాని మెకానిజంలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇది టాల్ యూనిట్ ఉంది సేమ్. దీంట్లో వుడెన్ టెక్స్చర్లో ఉంది, తర్వాత మెటల్ ఇచ్చారన్నమాట.
ప్యాంట్రీ స్టోరేజ్. మామూలుగా కిచెన్లో వచ్చే ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి దీన్ని ప్యాంట్రీ యూనిట్ అంటారు. దీంట్లో కూడా మెటల్తో ఉంది, వుడెన్ ఉంది, గ్లాస్ ఉంది, ఫుల్ అల్యూమినియం ఫ్రేమ్తో డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర టాల్ యూనిట్స్లో కూడా. ఓకే, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ చేయగానే నాకు ఎందుకో ఫ్రిడ్జ్ గుర్తు వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డస్ట్బిన్ ఉంది కిచెన్లోనే. మామూలుగా కిచెన్ వేస్టేజ్ అంతా డ్రై వెయిట్ స్టోర్ చేసుకోవడానికి డస్ట్బిన్ ఇందులోనే ఉంది. దీంట్లో బకెట్ ఆప్షన్ ఇస్తాడు, కవర్ వేసుకొని మనం డస్ట్బిన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్. మళ్ళీ సపరేట్గా పెట్టుకోకుండా దీనికి ఒక కవర్ పెట్టేసుకుంటే కిచెన్ డస్ట్బిన్ ఆప్షన్ కూడా ఉంటాయి. దీంట్లో కూడా సైజెస్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ యూనిట్ వచ్చేసి కార్నర్ యూనిట్. ఇది మనం అంటే ఎల్ షేప్ కార్నర్ ఏదైతే ఉందో మనం యూజ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. ఇలాంటి దీంట్లో మనకి కార్నర్ యూనిట్స్ ఉన్నాయి. మ్యాజిక్ కార్నర్ అంటారు, ఇది లీమెన్స్ అంటారు, ఎస్ కార్నర్ ఉంది. దీనిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కార్నర్ యూనిట్. మనకు మొత్తం 2 ట్రేస్ ఉంటాయి. ఈ రెండు కూడా బయటికి ఫుల్గా ఓపెన్ అవుతాయి. మనం బాక్సెస్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కిచెన్లో తీసుకోవడానికి రిమూవల్ కోసం యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, అందులో లోపల దాకా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా స్పేస్ ఏం వేస్ట్ అవ్వకుండా ఉందన్నమాట. ఎల్ కార్నర్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు అనమాట. ఈ ఐటమ్ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్. ఇది మామూలుగా మనం ఆయిల్ టిన్స్ కానీ ఏదైనా బాటిల్ స్టోర్ చేసుకోవడానికి బాటిల్ పుల్ అవుట్ ఉంటారు. ఇది కూడా మనకి విడ్త్ చాలా సైజెస్లో ఉంటాయి. మనకి 3-4 సైజెస్లో విడ్త్ ఉంటుంది. హైట్ డెప్త్లో కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం దీని బాటంలో కూడా మనం ప్లైవుడ్ వేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదంటే స్టాండర్డ్ సైజెస్లో కూడా మనకు బాటిల్ పుల్ అవుట్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆయిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి, ఆయిల్స్ కానీ ఏదైనా బాటిల్స్ స్టోర్ చేసుకోవడానికి బాటిల్ పుల్ అవుట్ అంటారు. కిచెన్లో వచ్చేసి మనకి అప్పర్ ఏరియాని యూజ్ చేసుకోవడానికి అవెంటోస్ అంటారు, మేము దగ్గర లిఫ్ట్ అప్స్ అంటారు. దీనిలో వచ్చేసి డబుల్ డోర్ ఆప్షన్ ఉంది, సింగిల్ డోర్ ఆప్షన్ ఉంది. ఈ మెకానిజమ్స్ ఉంటాయి మన దగ్గర. ఇవి కూడా మనకి డిఫరెంట్ వెయిట్ కెపాసిటీ కొని మన బాక్స్ హైట్ విడ్త్ని బట్టి ఇది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది మన దగ్గర రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయండి. అన్ని బ్రాండ్స్లో దొరుకుతాయి మనకి. ఓకే, ఇవి పైన మనకి డోర్స్ ఈజీగా లిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, డబుల్ డోరా సింగిల్ డోర్ అన్నది మా ఇష్టమా అండి, లేదంటే వెయిట్ని బట్టా? లేదా మీ ఇష్టం, అది మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది మీరు చూస్ చేసుకుంటే మనం దానికి మెకానిజం సప్లై చేస్తాం. సో ఇక్కడ ఇదేమో ఇంకా విక్కర్ బాస్కెట్ అంటారు, ఆనియన్ పొటాటోస్ తీసుకోవడానికి విక్కర్ బాస్కెట్ అంటారు. మనకి సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ విడ్త్ సైజెస్లో. ఇది ఒకసారి కింద చూద్దాం ప్రాపర్గా. కొంచెం బాగా కింద చూపిస్తాం మీకు దీన్ని. బాటిల్ పుల్ అవుట్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది మేము. ఇది మనకి సైడ్లో గ్లాస్తో వస్తుంది. మొత్తం మెటల్ ఫ్రేమ్తో ఉంది, వుడ్ ఫ్రేమ్తో ఉంది, ఇది గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది. డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఇది ఒకటి సిరీస్ ఉంది బాటిల్ పుల్ అవుట్. ఓకే, ఇది కూడా జస్ట్ ఆయిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అదేమో గ్లాస్, వుడ్, అల్యూమినియం ఫ్రేమ్తో కూడా వస్తుంది బాటిల్ పుల్ అవుట్. ఓకే.